అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం ఆన్లైన్ స్నేహాలు. చరవాణి మనకు వచ్చినప్పటి నుంచి అలాగే ఇంటర్నెట్ సౌలభ్యంగా ఉంటూ ప్రపంచం నలుమూలల నుంచి వింతలు విశేషాలు తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఆన్లైన్ స్నేహాలు కూడా. ఈ ఆన్లైన్ స్నేహాల్లో కొంత మంచి కొంత చెడు ఉన్నప్పటికీ ఏది ఏమైనా మన విచక్షణ ద్వారానే మనం సాగుతుండాలి. ఇలా విభిన్నమైన అంశాన్ని నేటి కవిత సమూహంలో ఇచ్చి కొత్త దృక్పథంతో కవితలను రాబట్టిన అడ్మిన్ గారికి, అలాగే మన నేటి కవిత సమూహాన్ని వినూత్న పందాలో ముందుకు తీసుకెళ్తున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అత్యుత్తమ కవితలతో మన ముందుకు వస్తున్న సమూహ కవులు కవయిత్రులకు ఆహ్వానం పలుకుతూ మనం ఈరోజు కవితల్ని విందాం, ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం ఆన్లైన్ స్నేహాలు. మరకలు, మాసికలు, చీలికలు, పేలికలు లేకుండా స్నేహం స్నేహంలా నిలుస్తే పర్వాలేదు. చిరిగిన చోట పిన్నీసులు పెట్టుకున్నా, కిందికి జారే లావుకు మొలతాడు బిగించినా సరే, ఆకలి ముఖాన్ని చేతులతో కప్పుకున్నా సరే, స్నేహాన్ని నోట్లతో కొలువనంతకాలం, విలువల తువ్వాలతో చెమట తుడిచినంతకాలం మనం కనుమరుగైనా నిలుస్తాయి జ్ఞాపకాలు. ముక్కు ముఖం అగుపిస్తాయి బాగానే, బాహర్ షేర్వాని అందరు పరేషాని చెప్పలేం. కనిపించే సౌందర్యం మేకప్ పొర విప్పలేం. మనసులో ఏముందో నాలుక ఏం పలుకుతుందో కనిపెట్టలేని గారడీ ఆట. ఆన్లైన్ స్నేహాలు కొన్ని అద్భుతంగా నిలవచ్చు, అలాగని అన్నింటికీ సాలుపోయలేం. కుబుసం పాములా ఏమారుస్తాయో తెలియదు, మోసాల చిట్టా తెరిచేవే ప్రచార పదనిసలు. బ్యాంకు ఖాతాల్లో తీసివేతలు, బ్లాక్మెయిల్, అంగాంగ ప్రదర్శనలు ఆన్లైన్ స్నేహాల ముసుగులే. ఆన్లైన్ వస్తువులు కొంటే పైసా ఖర్చు లేకుండా వాపసివ్వచ్చు బాగా లేకుంటే. వారంటీలు గ్యారంటీలు అచ్చిరావచ్చు, ఆన్లైన్ స్నేహాలకు వర్తించవు ఏవి. దెబ్బతింటే తట్టుకోవడం, తలెత్తుకోలేకపోవడం, లోపల తన్నుకు చావడం తప్పదు. మోసపోయినప్పుడు వెర్రిచూపులు చూడాల్సిందే. నాలుక మంచిదైతే ఊరు మనదవుతుంది, మన నడవడి పరిచయం అవుతుంది అందరికీ. ఆన్లైన్ స్నేహాలలో సినీ హీరోలు కనిపించవచ్చు, నటన తారాస్థాయిలో ఉన్న నిజరూపం మరొకటి. పరిమితిలో స్నేహాలు మంచివే, పరిచయాల విస్తృతికి తోవపరుస్తాయి. కవిత్వం, విజ్ఞానం పంచుకోవడానికి చేస్తాయి దోహదం. ఆన్లైన్ స్నేహాలతో దేశ విదేశాలు కొలువుదీరుతాయి వాకిట్లో మనోపలకాలపై. దేన్నైనా విద్యుత్ స్విచ్లో వేలు పెట్టకుండా తెలియాలి వాడుకోవడం, పదిలపరుచుకోవడం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం నా కవిత అత్యుత్తమ విభాగంలో ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. మన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి నమస్కారములతో ఆన్లైన్ స్నేహాలు. నా శీర్షిక పారా హుషార్. అపరిచిత మాటల మూటలు తేనెల ఊటలై పలకరింపులు వీణలు మీటుతుంటే, సంతోషాలతో ఉల్లము జల్లనగానే సంగతులన్నీ సగంలోనే ఆవిరైపోతున్నాయి. మననంతోనే మంత్రముగ్ధత ఆవరిస్తున్నది. అత్యాశలు మదినంతా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మనసు మాట వినని మల్లన్నయి మొరాయిస్తుంది. ససేమిరా అంటూ ముందుకు సాగనీయదు. సాంకేతికత సౌరభాలు పరిమళాలను వెదజల్లుతుంటే, సర్వ విశ్వం యువతకు అరచేతిలో ఇమిడిపోగానే, ఫేస్బుక్లో తొంగి చూసి ఇన్స్టాలో ఇష్టాలను పంచుకుంటూ ట్విట్టర్లో పిట్టలను పలకరిస్తుంటే, ఫాస్ట్గా సోపతులను కలుపుకొని ప్రపంచీకరణ ఫలితాలను పొదువుకుంటున్న నేపథ్యంలో, జ్ఞానానికి ఇరువైపులా మంచి మాత్రమే కాకుండా దానికి మించిన చెడులు కూడా తోడై అప్పుడప్పుడు తోడేళ్లను తలపిస్తున్నాయి. నట్టింట్లో నెట్టు సంసారం చేస్తుంటే అప్పుడప్పుడు ధర్మం దారి తప్పి న్యాయం కళ్ళకు గంతలు కట్టుకొని అవినీతి పలుకులు నీతులు వల్లిస్తున్నాయి.
తాత్కాలిక ఆనందాలు తమకమై మునకలేసి మునిమాపులేసి చూసుకుంటే కొంప కొల్లేరయ్యే. ముంతలో ముల్లె మాయం, బంగారు బాల్యాల కంగారు, బలమనుకున్న యువత నిర్వీర్యం, సుమలతల సుకుమార సుందరీమణులు సంతలో సరుకై అర్ధాంతరలైపోతున్నాయి. అనుభవాలన్నీ అవపోషణ పట్టుకున్నాకనైనా అందరూ జాగ్రత్త పడితే అదే ఎంతో హాయి. మెరిసేవన్నీ మేలి బంగారం కాదనే గ్రహించాలి. అందుకే అందరూ పారా హుషార్. ధన్యవాదములు. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగిన, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం ఆన్లైన్ స్నేహాలు. నా కవితా శీర్షిక సెల్లు లొల్లి. వేకువజామున లేచి అరచేతిని చూసి ఎన్నాళ్ళయిందో కదా, కోడి కూత నుండి కునుకు తీసేదాకా సెల్లు కబుర్లు, సొల్లు మాటలు, అరక్షణం కూడా విడక అనుక్షణం కూడా వెంటేసుకొని సమస్త జగత్తు సర్వం చిత్తు అనేలా నిత్యం సెల్లు లొల్లితో సతమతమవుతూ ఆన్లైన్లో స్నేహాలతో ఆకతాయిల అల్లర్లు, ఫేస్బుక్ చూపులతో టిక్ టాక్ల టెక్కులు, వాట్సాప్ చాటింగ్లతో చీటింగ్లు, డేటింగ్లతో కట్టుబాట్లకు చెల్లు చీటీలు, అర్థం పర్థం లేని ఆవేశాలు, అనర్థాలిచ్చే కోపతాపాలు, పబ్జీలు, ఫ్రీఫైర్ల జిమ్మిక్కులతో అట్టుడిగిన పిచ్చి చేష్టలు, చెప్పనలవి కాని తిప్పలు, వెరసి పద్మవ్యూహంలో పడి బయటకు రాలేని సందిగ్ధత, ఆత్మన్యూనతాభావంతో ఆత్మీయుల దరికి రాని పరిస్థితులు, అరచేతిలో బంధించిన చరవాణికి బందీలైన అనుబంధాలన్నీ జీవన సుమగంధాలను కోల్పోతుంటే మంచిని స్వీకరించి చెడును త్యజించి సమయాన్ని దుర్వినియోగం చేయక అవసరమైనంతకే సామాజిక మాధ్యమాలను వినియోగించిన నాడు గమ్యానికి మార్గం సుగమం, బంధాలన్నీ సుభిక్షం, సురక్షితం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం. నేను ఆంధ్ర ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవితా గానలహరిలో అంశము ఆన్లైన్ స్నేహాలు. నా కవితా శీర్షిక మాయాజాలం. ఆది మానవుడు కాస్త ఆన్లైన్ మానవునిగా మారిపోతున్నాడు నేడు. ఆన్లైన్ చదువులు, ఆన్లైన్ ఉద్యోగాలు, ఆన్లైన్ కొనుగోళ్ళు, చివరకు అనుబంధాలు, స్నేహాలు కూడా ఆన్లైన్లో వెతుక్కునే ప్రయత్నంలో ముక్కు ముఖం తెలియని ముఖ పుస్తక మస్తకముల చేతిలో మోసపోతున్నాడు మనిషి. అశాంతిని నట్టింట పీఠం వేసి కూర్చోబెట్టి చేజేతుల జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నాడు. అంతర్జాలం మాటల మాయాజాలం. ఇరుక్కున్నామా బతుకు గందరగోళం. అందమైన మాటలతో బందీ చేస్తారు. నటనా చాతుర్యంతో మనసును దోచేస్తారు. పనికి వస్తామనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. నీతో పనేమీ కాదనుకుంటే అధఃపాతాళానికి తోసేస్తారు. నీ పరువును పాడెపై ఎక్కిస్తారు. దోస్తన్న నోటితోనే దయ్యాన్ని చేసేస్తారు. నీ మనశ్శాంతికి మంగళహారతి పాడేస్తారు. అంతర్జాల స్నేహపు గారడీలో అంతమైపోతున్న బతుకులు ఎన్నో, కూలిపోతున్న సంసారాలు ఎన్నో, కుమిలిపోతున్న మనసులు ఎన్నో. ఆఫ్లైన్లో జీవితంలో కృష్ణ కుచేల, కర్ణ దుర్యోధనుల లాంటి స్నేహం దొరికితే గుండెల్లో పెట్టుకోండి. ఊరు తెలియదు, పేరు తెలియదు, అసలైన రూపము తెలియదు, మనిషి మనసు తెలియదు, మనసులో ఉన్న మర్మము తెలియదు. తీయని మాటలకు, పొగడ్తలకు పొంగిపోయి ఇతరుల బతుకులతో చలి కాచుకునే ఆన్లైన్ స్నేహాలకు స్వాగతం పలికినా కోరి గుండెలపై కుంపటి పెట్టుకున్నట్టేనని మరువకండి మానవోత్తములారా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకులు శ్రీమతి పతిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి. ఈరోజు నేటి కవిత విభాగంలో 26/10/23 నాటి అంశం ఆన్లైన్ స్నేహాల్లో నన్ను విజేతగా నిలిపినందుకు అందరికీ అంశం
ఆన్లైన్ స్నేహాలు. నా శీర్షిక విజ్ఞానము అజ్ఞాన ఫలాలు. ఆన్లైన్ స్నేహాల సహవాసం. ఆన్లైన్ స్నేహాల సహవాసం సత్యమైనదైనచో సంతోషం, అసత్యమైనదైనచో అగాధం. అంతులేని రోదనల ఆక్రందనలు. పరికరం ఎంత పనికొచ్చేదైనా పరిజ్ఞానం లేనిదే ఫలితం శూన్యం. మాయా ఇంద్రజాలమీ అంతర్జాలం మర్మమెరిగి మసలుకుంటే మంచి చేకూర్చు నిజము నీకు. మంచి చెడుల ముడి సరుకులే మార్పు చెంది నీ ముందుకొచ్చి ముంగిట చేరే ఈ యంత్రాలన్నీ. జల్లెడ పట్టి తాలు వదిలిపెట్టి అసలు సరుకు అందుకుంటే అంతా సవ్యం, అందమైన ఫలం. ముంచటోళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. ఎంచుకుంటే మంచినెప్పుడు పంచుకుంటూ పెంచుకుంటూ పెరగవచ్చు ఎంత ఎత్తుకైనా. ఆన్లైన్ స్నేహాలు అప్పుడు ఆనంద నిలయాలు. ఒకే ఇంట్లో ఉండి కూడా మూలకొకరు గదికి ఒకరు చెరోదారి చెరవాణిని చేతబూని కూర్చొని కల్సుండి కలవని నేటి జీవితాలు ఎంతకు అతుకుబడని బతుకులు. ఆకర్షణకు లోనైతే అధపాతాళమే. విచక్షణతో వాడుకుంటే విశ్వాన్నే ఏలవచ్చు. జిజ్ఞాస ఉంటే జ్ఞాన గని ఇది. ఎంత లోతైనా వెళ్ళవచ్చు. నిక్కమైన నిజమిది. ఎరుకగలిగి నడిచిన స్నేహంలోని తీయదనం తెలిసివచ్చు సోదరా సోదరి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. దృశ్య కవితా గానలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత ఆన్లైన్ స్నేహాలు శీర్షిక దృశ్యబంధాలు. దృశ్య కవితా గానలో భాగంగా అంతర్జాలం అనే మహావృక్షం మేడలో నిరాటంకంగా సాగుతున్న వింతలకు పురుడు పోసుకునే కొత్త బంధాలకు వరదిగా నిలిచేదే ఆన్లైన్ స్నేహాలు. ఆత్మీయులను కోరుకునే బంధాలు కలకాలం నిలుపుకునే దిశగా సాగి శాశ్వత బాంధవ్యాలకు దారితీయడం మానవ సంబంధాల గొప్పతనం. ఆత్మీయత ముసుగుతో నటించే మోసపూరిత స్నేహ బంధాలు ఊహకందన రీతిలో ముగియడం పాలతొక్కలో విషంలా విషాదఘట్టం. ఆన్లైన్ స్నేహం పేరుతో రాజ్యమేలే నకిలీ వదనాలకు ఇది రాజమార్గం. మోసపోయే అమాయక జనులకు అసలే పాపం కావడం ఖాయం. కవిత దృశ్య కవిత గానలహరికి నమస్కారములు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. నేటి అంశం ఆన్లైన్ స్నేహాల్లో అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మి గారికి, నిర్వాహకురాలు రూపలత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ, నా శీర్షిక మోసపూరితమై. స్నేహమన్నది ఎంత మధురం, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. సాంకేతిక పరిజ్ఞానముతో కూడిన ఆన్లైన్ స్నేహాలు క్షణానికి ఊసరవెల్లిలా రంగు మార్చే జీవితమే అంతమయ్యేదాకా. కొత్త మోజులే కురిపిస్తూ మాటే మంత్రమై, తీయని తేనెలూరె మూటలే దృశ్యగానమై అలరించే శక్తివంతమైన స్నేహసాగరంలో ఎదురీతకు స్వార్థపూరిత ఎరవేసే వల. మాటల గారడీల బురిడీ కొట్టించి బయటపడేసే బూటకపు స్నేహ పేరడీల గందరగోళం నెలకొని మోసపూరితమై
నమ్మకాన్ని వమ్ము చేస్తూ మాయాపేటిక అయోమయంలో పడవేసే దురదృష్టమే. తగు జాగ్రత్త చూపకపోతే జరిగే నష్టాన్ని పూడ్చడానికి యాతనలై వేసారిపోవడమే. అంచనాలకు తారుమారు చేసే స్నేహాలకు దూరంగా ఉంటూ వాస్తవాన్ని గ్రహించేలా గుడ్డిగా నమ్మే స్థితిని దాటే అప్రమత్తం అవుతుంది. అందరికీ ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర, నెల్లూరు. నా కవిత శీర్షిక చేతులు కాల్చుకోకోయ్. అదే ప్రపంచం అనుకుంటే నీ పొరపాటోయ్. అదే జీవితం అదే శాశ్వతం అనుకుంటే నీ గ్రహపాటోయ్. అదే స్నేహము అదే నిరతము అనుకుంటే నీ వేగిరుపాటోయ్. ముఖమెరుగని మజిలీలెన్నో మాటల అత్తరు చల్లుతుంటే సువాసనలు గుబాలించునేమో కానీ దుర్గంధం దూరమవున ఓసారి ఆలోచించుకోయ్. పక్కింటి పరమాన్నము పనికిరాదు, దూరపు కొండలే నునిపోయి. హద్దుల్లో ఉంటూ నడువు, ఆపదను ఆహ్వానించకోయ్. ముందరనే జాగరూకతతో అపాయాన్ని పసిగట్టబోయ్. దయచేసి చేతులు కాల్చుకోకోయ్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. ఆన్లైన్ స్నేహాలు అనే అంశము పైన పారా హుషార్ అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను. ఆన్లైన్ స్నేహాలు ఆఫ్లైన్లో అనర్థాలే. ఆన్లైన్ స్నేహాలు ఆఫ్లైన్లో ఆపదలే. ముఖ పుస్తకంలో ముఖాలు ఎరుగక చేసే స్నేహాలు 3 చెరువుల నీళ్లు తాగిస్తాయి. అరచేతిలో అమరిన ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు చూపిస్తాయి అరచేతిలో స్వర్గాలు. జాగ్రత్తగా లేకపోతే వేయిస్తాయి ముంజేతికి బేడీలు. సోదరీ సోదరులారా, పారా హుషార్. సమయమంతా తినేస్తుంది బకాసురుడిలా. నిజాయితీ లేని వలపు సంఖ్యల వేస్తుంది కీచకుడిలా. ఏడిపిస్తుంది అమాయకులను జరాసంధుడిలా. పనులన్నింటినీ పాడు చేస్తుంది మారీచ సుబాహుడిలా. నీ మనసు నీ అధీనంలో లేకపోతే నిండా మునిగిపోతావు దుర్యోధనుడిలా. సమయ సద్వినియోగం చాలా అవసరము, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. అందమైన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోకు ప్రియ నేస్తాలు, పారా హుషార్. అందరికీ నా ధన్యవాదములు, నమస్కారములు. నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు. నేటి కవితా అంశము ఆన్లైన్ స్నేహాలు. నా కవితా శీర్షిక అంతర్జాల మహిమ. ఇరు పార్శ్వాల వైఖరి, తామరపత్రంపై నీటి బిందువు. వణుకుతూ తొణుకుతూ వైఖరి, ముఖానికి తొడుగులు వేసిన లింగ వయోభేదం లేని అంతరాలు. తేనెటీగ పాటల మధుర వచనాలు, మత్తు గలిపే మోహపు ప్రకటనలు. మనసును ముడివేసే బంధాలు, మనిషిని దూరంగా ఉంచే నిబంధనలు. కుక్క గొడుగు చందంగా మొలుచుకు వచ్చే సంబంధాలు. ఆహానికో మోహానికో ఆత్మవంచన చేసే డబ్బులాగే యుక్తులు. గంటల తరబడి ఉబుసిపోని ముచ్చట్లు. మనస్ఫూర్తిగా నచ్చితే హస్తలాఘవంతో ఐరావతం. బతుకు చిత్రం భాగవతం. కుదిరిందా జంట వినోదం, చెదిరిందా కలహ భోజనం. తెర మీద కనబడినంత వరకు మనకు మనమే నమ్మకం. కనిపించకపోతే బ్లాక్ చెత్తపుట్ట దాఖలు. గెట్అవుట్ సరౌండింగ్స్. ఖర్చు చేసుకున్న సమయం సంపద వృధా. గండి పడిన
చెరువుల అబద్ధాలు మోసాలు ఏ మెరుగునట్టు నటనలు. ధన్యవాదాలు. కవిత నిర్వాహకులు దాస్యం లక్ష్మయ్య గారు, దాస్యం సేనాధిపతి గారులకు మరియు పత్తిపాటి రూపాలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి కవిత సమూహమిత్తులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక విజ్ఞాన తీరాలు. దూరాన్ని జయించిన విజ్ఞానం, తీరాలను చేర్చుతున్న ఆధునికం, అబ్బురపరిచే యంత్ర పరిజ్ఞానం, అందరినీ కలుపుతున్న అంతర్జాలం, సరిహద్దుల్ని దాటేస్తున్న స్నేహం, అరచేతిలోకి వచ్చి ఆడిస్తున్న సెల్లు దయ్యం, అదుపులో ఉన్నప్పుడు ఆత్మీయులను దగ్గర చేసి ఆనందాన్ని ఆన్లైన్లో అందిస్తుంది. పనుల ఒత్తిడి కట్టిపడేస్తే స్నేహితుల సహవాసం దూరమై భారాన్ని పెంచుతుంటే ఆన్లైన్ స్నేహము ఆతిథ్యమిచ్చి మనసును తేలికపరిచి మనిషిగా మారుస్తుంది. మనిషి గుప్పిట్లో విషయం వచ్చి పగ్గాలు లేని మనసును సరిహద్దులు దాటేస్తూ సరికొత్త లోకాన్ని దగ్గర చేసి నవజీవన కుసుమాలతో విజయమాలను ధరించేట్లు చేస్తుంది. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం సేనాధిపతి వారికి నమస్కారములతో ఈనాటి అంశం ఆన్లైన్ మోసాలు. శీర్షిక చీకటి వెలుగులు. పదములు పద్మాలై ఆకర్షణలు, మనసు తుమ్మెదల గింగిరాలు, చిత్రపటం ఏనాటిదో చక్రవాకమై సంచారి మనిషి. ఇంటర్నెట్లో మాటల ఊట, స్నేహానికి వేసెను బాట, ఆకుచాటు పిందే జీవితం. ఏ మిడత వాలినా చాలు రాలిపోవు, ఎన్ని గులాబీ ముళ్ళున్నా పూల విరుపుకి రక్తతర్పణమే. ఎన్ని గులాబీ ముళ్ళున్నా పూల విరుపుకి రక్తతర్పణమే. మనిషిని చూడొచ్చు, మనసును స్కాన్ చేసే విద్య ఏది? సంస్కారనిది ఈ కాలానికి లోలకం, సలక్షణ గుణధర్మం లోపిస్తేనే కల్లోలం. కీడెంచి మేలెంచిన ఆషాఢభూతులు ఆశ్రమం కోరే రోజులు, నిధులను నిర్లక్ష్యంగా నిర్దయగా కొల్లగొట్టే పాపులు. మొసలెప్పుడు నీటిలో మెట్టుగా ఉంటుంది, దాని పట్టులో చిక్కాక బతుకు ఆఖరి అంకమే. నమ్మకాలతో అమ్మకాల వేలము కాలమిది. నిత్యం జాగ్రత్తలు తీసుకుంటేనే మనుగడ కొనసాగేది. నిత్యం జాగ్రత్తలు తీసుకుంటేనే మనుగడ కొనసాగేది. ఏడేలి రాములు, మెల్కలపల్లి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుళ్ళదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం ఆన్లైన్ స్నేహాలు అనే అంశానికి ప్లాస్టిక్ పువ్వులు అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులకు మరొకసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ కవిత చదివి వినిపిస్తాను. ఆ కన్ను దుర్బిణి వేసుకుని చూస్తోంది చూడకోనేటిదేదో, ఆ చెవిన మొగ్గ మొలిచి వింటోంది వినకూడనిదేదో, ఆ గోడల నీడలలో సడలింది బిడియం పెట్టు, విలువల వలువలూడి చేస్తోంది దిగంబర స్నానం. మహేంద్రజాలపు నెలవులో పుట్టిన 1000 కన్నుల దేహం, వయసును మించిన ఆశలలో బోయ విసిరిన వలలో చిక్కిన యవ్వనం, చెలిమి పంచే మిష చిమ్మే విషం, నరాలకెక్కి తనను తాను మరిచే వైనం, సుదూరాలను దగ్గరగా చూపి సత్యదూరమయ్యే నైజం. ఎంతగా ఆస్వాదింపబడుతుందో ప్లాస్టిక్ పువ్వులలో సుగంధ పరిమళం. నేడు స్నేహమనే అందమైన బంధం పదం మారి మూట కట్టుకుంటోంది అపకీర్తి. ధన్యవాదాలు. విన్నారు కదండి మన కవిమిత్రులు వారి వారి కవితల్ని
ఎలా వినిపించారో కొత్త పంథాలో కొత్త దృక్పథంతో వచ్చిన అంశంతో ఈరోజు కవితలు మిమ్మల్ని అలరించాయని ఆశిస్తాను. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. నేటి కవిత సమూహానికి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు. ధన్యవాదాలు.